తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య ఎక్కువగా మనకి వినిపిస్తున్నటువంటి సమస్య ఏంటంటే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఏంటి దీనికి కారణం? కారణం అంటే మనం పర్టికులర్గా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. పీసీఓడికి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ అలోపతిలో ఏం చేస్తారు? మరి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అంటే కృత్రిమంగా తయారైనటువంటి హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు మన బాడీలో హార్మోన్స్ తయారైతే బయట నుంచి హార్మోన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఆయుర్వేదంలో పిట్యూటరీ ఓవరీ యాక్సెస్ని కరెక్ట్ చేసేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. మన మాస్టర్ గ్లాండ్ అయినటువంటి పిట్యూటరీ గ్లాండే మొత్తము ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ కానీ మరి అన్నిటిని కూడా నడిపించేటువంటి ఒక గ్లాండ్. అసలు ఈ గ్లాండ్ పాడైపోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో మనము పెట్ బాటిల్స్లో ఎక్కువగా నిల్వ ఉన్నటువంటి ఆహారం వాడటము, జింక్ ఫుడ్ ఎక్కువగా వాడటము, బేకరీ ఐటమ్స్ ఎక్కువ వాడటము, మనం తీసుకునే ఆహారంలో ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఎసెన్స్లు, మరి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇలాంటివి ఉండి తీసుకునే ఆహారము కలుషితం అవ్వడము, ఎక్కువగా ఫ్రై చేసిన ఐటమ్స్ వాడటము, మరి సెల్ ఫోన్ రేడియేషను, అదేవిధంగా కంప్యూటర్ రేడియేషను, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, మరి రాత్రిపూట పెందరాళ్ళ పడుకోపోవడము, ఉదయం పెందరాళ్ళ లేవకపోవడము, కనీసం 2 to 3 minutes మెడిటేషన్ చేయకపోవడము, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా డైట్ ఏ విధంగా అయినటువంటి డైట్ తీసుకోవాలనేది ప్లాన్ చేయకపోవడము. ఈ పీసీఓడి అనేటప్పటికీ ఏంటి జరుగుతుందంటే నెలకు 2 సార్లు 3 సార్లు మరి పీరియడ్స్ రావడము, పీరియడ్స్ వచ్చినప్పుడు కంటిన్యూగా 1 week or 10 days బ్లీడింగ్ అవ్వడము, లేదు 2-3 నెలలైనా 4 నెలలైనటువంటి అయినప్పటికీ కూడా మరి పీరియడ్స్ అనేవి రాకపోవడము. ఇటువంటి సమస్యలతోటి చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా ఈ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు కానీ, 2 పిల్లలు పుట్టినటువంటి తల్లులు కానీ, వీళ్ళల్లో ఎక్కువగా ఈ పీసీఓడి కేసులు అనేవి చూస్తున్నాం. అసలు మెయిన్ పీసీఓడికి ఏంటి కారణం? పీసీఓడి కారణం ఏంటంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి పిట్యూటరీ గ్లాండ్ అనేది సరిగా పనిచేయకపోవడం. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక మాస్టర్ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండే మిగతా గ్లాండ్స్ అన్నింటినీ కూడా సక్రమంగా నడిచేటట్లుగా చేస్తుంది. అసలు పిట్యూటరీ గ్లాండ్ సరిగా పనిచేయడం కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మనకి టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, మరి అదేవిధంగా జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడము, మరి తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి కెమికల్స్, న్యాచురల్గా దొరికేటువంటి ఆహారం తీసుకోకపోవడము, రాత్రిపూట పెందరాళ్ళే పడుకోపోవడము, ఉదయం పూట పెందరాళ్ళే లేవకపోవడము, కనీసం రోజుకు ఒక 2 నిమిషాల సేపు అయినా సరే మనము ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయకపోవడము, కనీసం 2 నిమిషాలు మనం ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా ఆలోచించకపోవడము, అండ్ మానసికమైనటువంటి విశ్రాంతి అంటే మెడిటేషన్ లేకపోవడము, జస్ట్ ఎట్లాంటి వాకింగ్ కానీ స్కిప్పింగ్లు కానీ ఇలాంటివి ఏమీ లేకపోవడము, మరి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, మరి అల్ట్రావైలెట్ రేస్, మన ఎండలో ఎక్కువగా వెళ్ళడం వల్ల అల్ట్రావైలెట్ రేస్కి ఎక్కువగా గురవడము, కంప్యూటర్ రేడియేషను, సెల్ ఫోన్ రేడియేషను, మరి మనం వాటర్ తాగాలన్నా సరే మనం అన్నీ కూడా ప్యాకెడ్ ఫుడ్డే తీసుకుంటున్నాం. అంటే ఏదైతే ఈ ప్లాస్టిక్ బీఓపీపీలో నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని మనము తీసుకోకూడదు. అంటే ఎక్కువ రోజుల పాటు ప్లాస్టిక్లో నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి అనేది ప్రాబ్లం అనేది రాకూడదు, ఉండాలి అంటే మనం రాత్రిపూట పెందరాళ్ళే పడుకోవడము, 9-7 పడుకోవడము, ఉదయం పూట పెందరాళ్ళే లేవడము, ఒక 2 to 3 minutes మెడిటేషను, 2 to 3 minutes ఎక్సర్సైజు, 2 నుంచి 3 నిమిషాల సేపు మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తే అసలు పీసీఓడి అనేటువంటి సమస్య ఉండదు. సో ముఖ్యంగా ఏంటంటే లీఫ్ వెజిటబుల్స్, B1, B6, B12 ఉన్నటువంటి లీఫ్ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రైడ్ ఐటమ్స్ కానీ మరి ఎర్రగా వేయించినటువంటి వేపుళ్ళు కానీ మాంసాలు కానీ మ్యాక్సిమము తగ్గించాలి. అదేవిధంగా ఈ నాన్ వెజ్ విషయానికి వస్తే వారంలో ఒక రోజు కోడి మాంసం, వారంలో ఒక రోజు చేప మాంసం రికమెండ్ చేస్తాం తప్ప మిగిలిన రోజుల్లో మిగిలిన మాంసాలు అనేవి అస్సలు రికమెండ్ చేయడం జరగటం లేదు. తర్వాత కోడిగుడ్డు కూడా మనము తినడానికి, అంటే గుడ్డు తినకూడదని కాదు, సరైన గుడ్లు దొరకపోవడము, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ గుడ్లు తీసుకోవడము, అంటే కృత్రిమైనటువంటి హార్మోన్స్ ఆ కోళ్ళ ద్వారా, ఆ కోడిగుడ్ల ద్వారా మరి మన శరీరంలోకి ప్రవేశించడము, ఆ కోళ్ళకి వాటికి ఇచ్చేటువంటి అన్నెసరీ యాంటీబయాటిక్స్
రిట్రోవైరల్ ట్రీట్మెంట్కి ఇచ్చేటువంటి మెడిసిన్స్ మన బాడీలోకి రావడము జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి ఏది కూడా అంటే ప్యాక్డ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకోకుండా మ్యాక్సిమం న్యాచురల్గా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం. అంటే మునగ ఆకు మనకు న్యాచురల్గా దొరుకుతుంది, అది వారంలో 1 సారి 2 సార్లు 3 సార్లు తీసుకుంటే పీసీఓడి పేషెంట్స్లో చక్కటి రిజల్ట్స్ రావడం అనేది నేను చాలామంది పేషెంట్స్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి ఏం చేస్తాము, ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదు మనకు దగ్గరికి వస్తే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్లు ముఖ్యంగా ఏంటంటే ఒక 50% ఆఫ్ ది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో మునగాకు రెగ్యులర్గా వాడటము, 2 మినిట్స్ మెడిటేషన్ 2 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయమన్న కేసుల్లో వాళ్ళలో ఒబిసిటీ అనే ప్రాబ్లము క్లియర్ అయిపోవడం జరిగింది, పీరియడ్స్ హ్యాపీగా హెల్తీగా రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఎవరికైతే పీరియడ్స్ 4 మంత్స్ 5 మంత్స్ అలా కంటిన్యూగా రెగ్యులర్గా వస్తాయో ఆ యొక్క పిల్లలు చూడడానికి చాలా చక్కగా ఉండడం, ఎన్ని క్రీములు రాసుకున్నా కూడా అందం రాదు. 4 మంత్స్ 5 మంత్స్ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినటువంటి పేషెంట్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా చూడడానికి అందంగా కనిపిస్తారు. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేని వాళ్ళలో, న్యూరో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేనటువంటి వాళ్ళలో న్యాచురల్గా వాళ్ళ యొక్క అందం అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక 2 నిమిషాలు మెడిటేషన్ కోసం, 2 నిమిషాలు ఎక్సర్సైజ్ కోసం, 2 నిమిషాలు మనం ఏ ఆహారం తీసుకోవాలనే విషయం గురించి ఒక్కసారి శ్రద్ధ తీసుకుంటే అసలు పీసీఓడి అనేటువంటి సమస్య కానీ, థైరాయిడ్ అనే సమస్య కానీ, ఒబిసిటీ అనే సమస్య కానీ 99.99% పక్కన పెట్టచ్చు.